రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీగా సోమశేఖర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివనాగిరెడ్డిని ఎన్నిక చేయడం జరిగింది. శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో ఆయనను సోమశేఖర్ రెడ్డి, శివనాగిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్ బాషా, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ శివనాగిరెడ్డి, తమీం, సమ్మత్, నాగరాజు, పార్థుడు, రహంతుల్లా, చంద్ర, సాయిరాం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయభాస్కర్, మేష చంద్రశేఖర్, ఎద్దు రవి, సలాముల్లా తదితరులు పాల్గొన్నారు. టీ తాగండి రాజు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారికి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మన కౌన్సిలర్ మిత్రులందరికీ, మిగతా మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా మీద ఈ గురుతర బాధ్యత అప్పజెప్పి మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పినందుకు ఖచ్చితంగా నా మీద విశ్వాసం ఉంచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష పాత్రలో ఖచ్చితంగా మంచి పాత్ర పోషిస్తామని, ఏ విషయమైనా సరే ప్రజలకు ఏ అవసరం ఉన్నా సరే ఆ ప్రజా అవసరాలను గుర్తించి పార్టీ పరంగా మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఖచ్చితంగా ఫాలో చేస్తామని చెప్పి అందరూ నా కోసం ఇంతమంది వచ్చినందుకు అందరికీ, కౌన్సిలర్లకు, మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో నంద్యాల వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ సెక్రటరీగా అన్నగారు ఇచ్చినందుకు అన్నగారి రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము అన్న కోసం ఎంతో కష్టపడుతున్నాము. ఈ రోజు మా మీద ఇచ్చిన నమ్మకంతో అన్న కోసం ఇంకా ఎక్కువ కష్టపడతామని, పార్టీ కోసము శాయశక్తిలో కృషి చేస్తామని అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.